करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्च या। ओंकार पंजर सुखीं उपनिषदुद्यान केलिकलकण्ठीं आगम विपिन मयूरीं आर्यामन्तर्विभावये गौरीं। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री उमायै नमः। గణపతి ముని తపశ్శక్తితో రమణుల అనుగ్రహంతో అమ్మవారిని ఉద్దేశించి ఉమాశాస్త్రాన్ని పూర్తి చేశారు. ఉమాశాస్త్రంలో 7 అంశములున్నాయి అనే విషయాన్ని గణపతి ముని వివరించారు. దర్శితం రమణస్యర్షేః యావద్వాక్యైః మితాక్షరైః యావచ్చ పితృపాదానాం విజ్ఞాతముపదేశతః తంత్రేభ్యోవగతం యావత్ ప్రాచామాచారశాసినాం యావత్ పరమపుణ్యాసు కులగోష్ఠీషు చ శృతం విదితం వివిధం యావదితిహాస విలోకనాత్ యావదప్యాత్మనా దృష్టం తపతా విపులం తపః అధికృత్య మహామాయాం భువనానాం అధీశ్వరిం అత్ర స్తోత్రే ప్రసంగేషు సమస్తం తత్ప్రదర్శితం. ఇందులో 7 అంశములు ఉన్నాయని వివరిస్తున్నారు. మొదటిది దర్శితం రమణశర్షేః యావద్వాక్యై మితాక్షరై. ముందుగా రమణుల వారి యొక్క ప్రస్తావన చేయబడుతున్నది. రమణ మహర్షి చెప్పినటువంటి మితాక్షరములతో చేసిన ఉపదేశం నేను ఎంతవరకు దర్శించగలిగానో అదంతా ఈ గ్రంథములో ఉంది అన్నారు. ఇక్కడ ఇందులో గమనించవలసింది రమణుల వారి యొక్క ఉపదేశం మితాక్షరములతో ఉంది. మహామౌని అయిన రమణులు మాట్లాడారు అంటే ప్రతి మాట సార్థకంగా ఉంటుంది. ఆయన ఒక చిన్న మాట చెప్పారంటే ఒక గ్రంథాల్లో ఉండవలసినంత అంశం ఒక్క వాక్యంలో ఉంటుంది. ప్రతి వాక్యము మహావాక్యమే రమణులు పలికితే. ఇది తెలుసుకోవలసినది. అందుకు ప్రతి వాక్యము కూడాను మితాక్షరములతో గొప్ప జ్ఞానాన్ని కలిగినది. ఆయన చెప్పినది నేను ఎంతవరకు దర్శించగలిగానో అదంతా ఉమాశాస్త్రంలో చెప్పాను అంటే రమణుల వారి యొక్క ఉపదేశముల యొక్క సారమంతా కూడా ఉమాశాస్త్రంలో కనబడుతుంది. రెండవది యావచ్చ పితృపాదానాం విజ్ఞాతముపదేశతః. మా తండ్రి ఉపదేశం వలన నేను తెలుసుకున్నది కూడా ఈ గ్రంథములో పెట్టాను అన్నారు. గణపతి ముని యొక్క తండ్రి గారు మహా పండితులు, ఉపాసకులు, జ్ఞాని. వారి ద్వారా తాను పొందినటువంటి శిక్షణ కూడా ఈ గ్రంథంలో కనబడుతుంది. మూడవది తంత్రేభ్యోవగతం యావత్ ప్రాచామాచార శాసినాం. ప్రాచీనులైనటువంటి వారు చేసిన ఆచార శాసనాల్లో ఏముందో అది కూడా ఈ గ్రంథంలో పెట్టాను అన్నారు. ఇక్కడ అంటే ప్రాచీన మహర్షులు ఆచార శాసనములు ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యకూడదు అని చెప్పినటువంటి ఏ ధర్మశాస్త్ర అంశములు ఉన్నాయో ఆ శాస్త్రాంశములు కూడా ఇందులో నిక్షిప్తం చేశాను. ఇక నాలుగవది తంత్రేభ్య అవగతం. తంత్రశాస్త్రముల నుంచి నేను అవగతం చేసుకున్నది కూడా ఇందులో ఉన్నది అన్నారు. ఇక్కడ గణపతి ముని దశమహావిద్యలని సాధన చేసి సిద్ధి పొందినటువంటి మహానుభావుడు. అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మొత్తం అమ్మవారి యొక్క దశమహావిద్యల్లో ఒక్క విద్య అవగతం చేసుకోవడమే మహాకష్టం. కొంతమంది మంత్రోపాసకులు అక్షరలక్షలు పురస్కరణ చేసిన వాళ్ళు కనబడుతూ ఉంటారు. కానీ ఆ మంత్రం యొక్క తాత్విక స్పృహ యోగ లక్షణాన్ని గ్రహించి దేవతా దర్శనం పొందేవారు కోటికొకరు దొరకడం కూడా కష్టం. అలాగా ఆ అనుభూతి పొందినటువంటి మహానుభావులు గణపతి ముని. అలాగా తంత్రశాస్త్రములో చెప్పబడ్డటువంటి దాన్ని అవగతం చేసుకుని అది కూడా ఇందులో నిక్షిప్తం చేశారు. ఇప్పటికి 4 అంశములు అయ్యాయి. ఐదవది యావత్ పరమపుణ్యాసు కులగోష్ఠీచు శృతం. పుణ్యపురుషులు సభల్లో నేను విన్నది ఇందులో పెట్టాను అన్నాడు. ఇక్కడ పుణ్యపురుషులు అంటే పవిత్రమైన జీవనం కలిగినటువంటి మేధావులు, జ్ఞానులు. వాళ్ళు సభ తీర్చి మాట్లాడినప్పుడు అంటే వారు పరస్పరం చర్చ చేసేటప్పుడు ఏ జ్ఞానం తెలియబడుతుందో ఆ జ్ఞానాన్ని కూడా ఇందులో నిక్షిప్తం చేశాను అని వివరిస్తున్నారు. విదితం వివిధం యావదితిహాస విలోకనాత్. అలాగే రామాయణ భారతాది ఇతిహాసాల్లో ఏవైతే ఉన్నాయో వాటిని నేను పరిశీలించాను. ఆ పరిశీలించిన అంశములు కూడా నాకు బోధపడినంత మేరకు ఇందులో నిక్షిప్తం చేశాను. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది 7వ అంశం ఏమిటంటే విపులం తపః యావదప్యాత్మనా దృష్టం తపతా విపులం తపః. నేను చేసిన తపస్సులో నాకు దర్శనమేందుకు కూడా ఇందులో నిక్షిప్తం చేశాను అన్నారు. ఇది అన్నిటికంటే ముఖ్యం. తన తపస్సుతో తాను అనుభవంతో దర్శించినది నిక్షిప్తం చేయాలి. దానికి అంతవరకు తాను చేసిన అధ్యయనము, సాధనలు అవన్నీ కలియాలి. వీటన్నిటి యొక్క సర్వస్వమైన ఫలాన్ని నిక్షిప్తం చేసి అధికృత్య మహామాయాం భువనానాం అధీశ్వరీం. సమస్త భువనాలకి ఈశ్వరి అయిన మహామాయను స్తుతిస్తూ ఈ సమస్తం ఇందులో ప్రదర్శించాను అని తెలియజేసుకున్నారు గణపతి ముని గారు. దీన్ని బట్టి
ఉమాసహస్రంలో ఎన్ని లోతైన అంశములు ఉన్నాయో మనకు తెలుస్తున్నాయి. పైగా ఈ గ్రంథం చదివే వాళ్ళకి ఒక ఆనందం, ఒక ఆకర్షణ, శాస్త్రజ్ఞానము అన్నీ లభించడంతో పాటు పారాయణ చేసేవారికి పవిత్రమైన మంత్రఫలాన్ని ఇచ్చేలా ఉండాలని సంకల్పించుకున్నారు ఆయన. అందుకే ఉమాసహస్రం ఆయన రచిస్తున్న కాలంలోనూ రచించిన తర్వాత కూడా ఇందులో ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకుని దాన్ని పారాయణ చేసి రోగాల నుంచి బయటపడ్డవారు, దరిద్రాల నుంచి బయటపడ్డవారు, అనుకున్నవి సాధించిన వారు, కష్టాల నుంచి బయటపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క మహిమ ఉన్నది. అలాంటిది మనం ప్రతిరోజు చెప్పుకోబోతున్నాము అంటే అమ్మవారి అనుగ్రహం లభించిందని భావించాలి. ఇందులో ఉన్నటువంటి కావ్య లక్షణములు చాలా గొప్పవి. కావ్యంలో మంచి అలంకారాలు, అందమైన ఊహలు, భావాలు ఇవన్నీ కనబడాలి. దానికి తోడు అద్భుతమైన శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు ఉండాలి. అలాంటి కావ్య లక్షణాలు పుష్కలంగా ఉన్నటువంటి గ్రంథం ఇది. అందుకు సాహిత్య దృష్టితో చూసిన ఒక అద్భుతం. అదేవిధంగా విశ్వవిజ్ఞాన రహస్యములు చాలా కనబడుతుంటాయి. యోగశాస్త్రపరమైన, వేదాంత శాస్త్రపరమైన, మంత్రశాస్త్రపరమైన అంశములు కూడా ఉంటాయి. ఇందులో చూపించిన అలంకారములు, అద్భుతమైన గుణములు ఏవైనా ఉన్నాయి అంటే అవి నావి కాదు, ఇది సరస్వతీ స్వరూపిణి అయిన అమ్మవారి యొక్క ప్రతాపము అని అత్యంత వినయంగా చెప్పుకున్నారు గణపతి ముని. అత్రాపి గుణలేశాశ్చేత్ ఆలంకారిక సమ్మతాః స ప్రతాప సరస్వత్యా నిర్గచ్చంత్యా అనర్గళం. సరస్వతీదేవి ప్రతాపం చేత అనర్గళంగా నా నుంచి వెలికి వచ్చినటువంటివే ఈ గుణములు, అలంకారములు అని చెప్పారు. మొత్తం ఈ రచన పూర్తయిన తర్వాత గణపతి ముని శిరస్సులో తీవ్రమైన తాపం కలిగిందిట. ఇది నిజానికి సహస్రారం వద్ద జరిగినటువంటి ఒకానొక స్పందన. అంటే ఉమాసహస్రం అనేది ఒక యోగ సాధన, ఒక తపస్సు. ఆ రచనతోనే తపస్సిద్ధి జరిగినది మహానుభావుడు గణపతి మునికి. ఆ తాపం తట్టుకోలేక బాధపడుతూ ఉంటే అక్కడ రమణులు వారు ఈ అరుణగిరికి శిఖరానికి దగ్గరలో సప్తఝరి అనొక స్థలం ఉన్నది. అక్కడ ఒక జలపాతం పడుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఈ తల యొక్క తాపాన్ని తొలగించుకో అని చెప్పారు రమణులు వారు. పైగా దగ్గరుండి తీసుకువెళ్ళేట. అప్పుడు ఆ జలపాతం కింద చాలాసేపు ఉండి తన యొక్క తీవ్రమైన తాపాన్ని తగ్గించుకున్నాడు మహానుభావుడు. తర్వాత ఈ ఇంతవరకు చెప్పిన దాన్ని శుద్ధప్రతి రచించుట అనొక ప్రక్రియ తర్వాత మొదలయ్యింది. శుద్ధప్రతి, ఫేర్ కాపీ అంటాం. ఆ శుద్ధప్రతి లేఖనం అనేది చేయడానికై ఆయన ఎంచుకున్న చోటు ఏదంటే అరుణాచలం యొక్క పాద ప్రాంతంలో మరకత శ్యామాంబిక ఆలయం ఉన్నది. చాలా విశేషమైన ఆలయం. నిజానికి అరుణాచలంలో అడుగుపెట్టినప్పుడు ముందుగా గణపతి ముని ఆ తల్లినే చూశారు. ఈవిడే శ్యామలాదేవి, మంత్రిణీదేవి అని చెప్పబడుతున్నది. రాజశ్యామల కాళిదాస మహాకవికి ఉజ్జయినిలో దర్శనమిచ్చి కావ్యాలు పలికించినటువంటి శ్యామలాదేవి ఈ తల్లియే. ఆ మరకత శ్యామాంబిక ఆలయం అక్కడున్నది. ఆ ఆలయంలోని స్థలాన్ని ఎంచుకున్నారు ఉమాసహస్రం యొక్క శుద్ధప్రతి లేఖన కోసం. అక్కడికి చేరుకుని శ్రద్ధగా దాన్ని లిఖించి సాయంకాల వేళ ఆ పండితులందరికీ దాన్ని వినిపించేవారు. అది వినడానికి దూర ప్రాంతాల నుండి కూడా చాలామంది విచ్చేశారు. పందిళ్ళు మొదలైన వేయబడ్డాయి. సప్తఝరి వద్ద వారము దినములు గడిపిన తర్వాత ఒక దివ్యమైన తపశ్శక్తిని పొందినటువంటి మహానుభావుడు గణపతి ముని మరకత శ్యామాంబిక ఆలయం వద్ద ఉమాసహస్ర శుద్ధ ప్రతిలేఖనం పూర్తి చేస్తూ ప్రతిరోజు కూడా కావ్యపాఠం చెప్తూ ఉండేవారు. ఆ సమయంలో కొన్ని అద్భుతమైన విషయములు కొన్ని బయటపడుతున్నాయి. అప్పుడు ఉమాసహస్రం యొక్క దివ్య ఫలం ఒకటి ప్రత్యక్షంగా కనబడింది అందరికీ కూడా. ఆయన చెప్తూ ఉంటే ఆయన కొంచెం దూరంలో కూర్చున్నట్టు రమణులు వారి పక్కనే. వారి మధ్యలో అమ్మవారి శ్యామలాదేవి సూక్ష్మదేహంతో ఉంటూ కొంతమంది సిద్ధులకు గోచరించింది. నిజానికి గణపతి ముని గణపతి అంశగా చెప్తారు, రమణ మహర్షి కుమారస్వామి అంశగా చెప్తారు. వారిరువురి నడుమ కూడా అమ్మవారు కుమార గణనాథాంబ అన్నట్లుగా కుమారస్వామితో గణపతితో కూర్చున్నటువంటి తల్లిగా చాలామంది సిద్ధపురుషులకు దర్శనమిచ్చింది. ఇదొక వైనం. అంటే అమ్మవారి సమీపంలోనే అమ్మవారు పలికించిన గ్రంథాన్ని రచించుతూ ఆమెకే వినిపిస్తున్నారు గణపతి ముని. రమణుల వారితో పాటు అనేక మంది పండితులు కూడా వింటూ ఉన్నారు. ఆ గ్రంథం యొక్క విశేషము, మహిమ అప్పటికే చాలా వ్యాప్తి చెందింది కనుక ఆ మహిమంతా నాది కాదు అమ్మవారిదే అంటూ ఒక మాట అన్నారు గణపతి ముని. యది గాయన్ నిమం గ్రంథం ఉత్తరే దాపదకృతి మహిమా సమహేశ్వర్యా శీర్షం స్యాదున్నతన్నమే. యది గాయన్ ఇమం గ్రంథం, ఈ గ్రంథాన్ని గానం చేసి అనగా పఠించి చాలామంది ఆపదల నుంచి బయటపడుతున్నారంటే ఇదంతా కూడా మహేశ్వరి యొక్క మహిమ, అంతేగాని నాది కాదు అని చెప్తూ కేవలం అమ్మ పాదాలపై భక్తితో నా నుంచి వెలువడినటువంటి వాంగ్మయాకృతి మాత్రమే ఇది. దీనివల్ల ఎవరికైనా ఉపకారం జరిగింది అంటే
అది నాకు విజయమే అని చెప్తూ అయమంబా పదప్రీతే రుద్గారో వాంగ్మయాకృతి అర్థ కశ్చిదనేనాపి సతాం యది మయాజితం. సత్పురుషుడికి ఈ గ్రంథం వల్ల ఉపకారం లభించింది అంటే అది నేను అనుకున్న కార్యాన్ని సిద్ధించినట్లే అని తెలియజేశారు. అంతేకాదు, నారాయణ గణపాటికి అమ్మవారు స్వప్నంలో కనబడి ఉమాశాస్త్రంలో ఒక శ్లోక పాదం చెప్పి పూర్తి పాదం చదవమని అడిగిందిట. అంటే ఆ తల్లి కూడా ఈ గ్రంథం పట్ల ఎంత ప్రీతి చెంది ఉన్నదో తెలుస్తూ ఉంటుంది. మొత్తాన్ని గ్రంథం పూర్తి చేసి దాన్ని రమణుల వారికి సమర్పించుకున్నారు గణపతి ముని. ఆడ తర్వాత ఆ గ్రంథాన్ని తీసుకుని తాను ఎక్కడైనా తపస్సు చేసుకోవాలని సంకల్పించుకున్నారు. ఆ తపస్సుకు కావలసినటువంటి మార్గనిర్దేశకత్వం మళ్ళీ రమణుల వారి ద్వారా తీసుకుంటూ అహానికి మూలమైనటువంటి స్థలాన్ని అనగా ఆత్మతత్వాన్ని గ్రహించడానికే చేస్తున్న తపస్సుకి ఆయన ఏ చోటు ఎంచుకోవడమా అనుకుంటున్న సమయంలో ఒక వింత జరిగింది. ఆర్ని అనేటువంటి ప్రాంతానికి దగ్గర పడైవీడు అనే క్షేత్రం ఉన్నది. అక్కడ రేణుకాదేవి ఉన్నది. రమణుల వారి బంధువులొకరు ఆ తల్లిని చూడ్డానికి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఆ ఆలయం మూయబడింది. అయ్యో దర్శనం కాలేదా అనుకుంటూ వస్తూ ఉంటే అక్కడ తుప్పల మధ్య ఒక శిరస్సు కనబడిందిట. దేవతామూర్తి యొక్క శిరస్సు కాంతివంతంగా ప్రకాశిస్తున్నది. ఖండింపబడిన శిరస్సు వలె కేవలం ఆ శిరోభాగం మాత్రమే ఉన్నది అక్కడ. ఆ శిరస్సు నుంచి ఒక మాట వినబడింది, ఆ గణపతి మున్ని నా దగ్గరికి రమ్మను అన్న మాట వినబడింది. వెంటనే ఆ బంధువు వెళ్ళి ఆ కబురు చెప్పారు. అది పడైబీడులో ఉన్నది రేణుకాదేవి, అటువంటి స్వరూపంగానే ఉంటుంది. ఆ తల్లి సాక్షాత్తుగా ఆదేశించిందని తెలుసుకుని అటు వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నారు గణపతి ముని. తర్వాత ఏం జరిగింది అనేది రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ ఉమాచరణారవిందార్పణమస్తు.